హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ ఇంట్లోనే రెడీ చేసుకున్న ఉప్మా రవ్వతో మనం ఉప్మా చేసుకుందాం. రవ్వ తయారు చేసిన విధానం ఏంటంటే, ముందుగా రేషన్ బియ్యం తీసుకొని వాటిని కడిగి బాగా ఎండలో బాగా ఎండబెట్టేసేయండి. బాగా ఎండిన తర్వాత తిరగల్లో వేసి బాగా తిప్పండి. అప్పుడు ఇది రవ్వ అవుతుందండి. మిక్సీలో వేస్తే ఏంటంటే పిండి అయిపోయిద్ది. అందుకని తిరగల్లో వేసి బాగా తిప్పుకోండి. అది చూపిస్తున్నాను, నేను దగ్గరికి పెట్టి చూపుతున్నాను చూడండి. అలా అయిన తర్వాత తీసేసి ఒక బాక్స్ వేసుకొని స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజులు ఉండిద్ది ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒకటి మూకుడు పెట్టేసి అందులో నూనె వేసి తిరమత గింజలు అన్నీ వేసేయండి. కొంచెం పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకొని, కొంచెం అది పంట కింద పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, అల్లం ముక్కలు చిన్న చిన్నగా కోసేసుకొని తిరమతలో వేసేయండి. ఎండుమిరపకాయలు కూడా వేసేసాం మేమైతే. అవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, టమోటాలు అన్నీ వేసి బాగా కలుపుకోండి. బాగా వీటిని వేగనివ్వండి. వీటకు ఎసరు ఎలా వేసుకోవాలంటే, ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాసు రవ్వ అయితే గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. ఎసరు బాగా తెరలాలండి. ఎసరు వేసాం కదా, వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. లేదు, బాగా కాగిన తర్వాత ఒకసారి తిని చూడండి, అర్థమవుద్ది. ఇప్పుడైతే రవ్వను అంతా ఒకేసారి వేసేస్తే అదైతే శుద్ధలాగా అయిపోద్ది. శుద్ధ అంటే అనుకోవచ్చు, ఉంట కట్టిపోయిద్ది. కొంచెం ఒక ప్లేట్ చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మీకు అనేది ఉంట కట్టదు, చాలా బాగా వచ్చింది. అప్పుడు మనం బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ ఉప్మా రవ్వ ఎలా ఉండిద్దో తింటుంటే మనము ఇది కూడా అలానే ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపించింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మేమైతే చాలా బాగా తింటాము. ఇందులో నిమ్మకాయ పిండేసుకొని చట్నీ వేసేసుకొని, చట్నీతో అయినా తినచ్చు, ఉత్తదైనా తినచ్చు, చక్కెరతో అయినా తినచ్చు. చట్నీ ప్లస్ ఊరగాయ ఊట ఉంటుంది, అది వేసుకొని కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. 5 నిమిషాల తర్వాత కట్టేయండి, అంతే. బాయ్ ఫ్రెండ్స్.